డాక్యుమెంట్ ఫేకా కాదా తేల్చాల్సింది నేను కదా సార్. మీరు కాదు సార్, కోర్టు సార్ తేల్చాల్సింది, మీరు కాదు తేల్చాల్సింది. అవును సార్, మీరు అంటున్నారు కదా తప్పు డాక్యుమెంట్ అయినా ఇవ్వండి, చేస్తాం మేము చూస్తాం. డాక్యుమెంట్ ఇచ్చినాం సార్, మీకు ఇచ్చినట్టే కదా ఇది సబ్మిట్ ఉండేది. మీరు నాకు ఇవ్వండి సార్ అంటుంటే మీరు ఎందుకు ఇవ్వకుండా మీరు నోటీస్ ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ కూడా నాకు డాక్యుమెంట్ ఇచ్చినట్టు లేదు. మీరు చూసుకోండి, మీరు చూసుకోండి. డాక్యుమెంట్ తప్పు మాట్లాడుతున్నారు సార్ మీరు. నేనేం తప్పు మాట్లాడలేదండి సార్. తప్పు బుద్ధి బుద్ధి చేసుకున్నారు. ప్రభుత్వ అధికారిని తప్పు మాట్లాడుతున్నారు. దయచేసి పక్కకు పోదండి. మా భూమిలోకి వచ్చేదానికి లేదు సార్. మీరు కావాలంటే కేసు పెట్టండి సార్, కేసు పెట్టండి సార్, కేసు పెట్టండి సార్, కేసు పెట్టండి సార్. ఏ బాబు, మేమేం కేసు పెట్టాలని రాలేదయ్యా బాబు. ఇప్పుడు ఎన్ని మాటలు ఇచ్చినాం మేము? ఊరికి ఎందుకు అబద్ధాలు చెప్పడం తప్ప మీరు మీరు ఏదో ఊరికే చేయాలని చూస్తున్నారు. మీరు తీసుకొచ్చి ఇప్పుడు కూర్చోబెట్టి ఏం చేయాలని మమ్మల్ని ఎందుకు ఇట్లా ఊరికే చేయాలని ట్రై చేస్తున్నారు? అబ్జెక్షన్ ప్రాపర్ గా ఉండాలి సార్. మీకు అబ్జెక్షన్ ఏంటో చెప్పండి. ఏంటో అబ్జెక్షన్ అడగండి. అడ్వకేట్ అయిన ఎదురుగా నిలబడి వీడియో తీస్తున్నాడు, అడగండి. మేము చదివానండి, దాంట్లో ఏది ప్రాపర్ గా లేదు. నాకు డాక్యుమెంట్ ఇవ్వండి. మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయొచ్చని అథారిటీ ఉన్నదని మీరు ఇవ్వండి సార్. ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిన భూమి ఎంత పోయిందో చూడడానికి వచ్చాం. మీరు ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? అది ఇవ్వండి సార్. ఏం కావాలి? మేము ఇట్లా పలానా దానికోసం వచ్చాము. అవును, మేము వచ్చింది దానికోసం కదా. మీరు అడ్డుకుండేదే దానికోసం. మా భూమిలోకి వచ్చారు కదా, మీరు అడ్డుకుండేదే దానికోసం కదా. అవును, అయితే లెటర్ ఇవ్వండి. అదే అడుగుతున్నాను నేను. కొలతలు వచ్చినామని లెటర్ ఇవ్వండి సార్. కొలతడానికే కదా నోటీస్ ఇచ్చాను ఆల్రెడీ. దేనికి ఇచ్చిన? కొలతడానికి నోటీస్ ఇచ్చింది. భూమికి ల్యాండ్ అక్విజిషన్ ఆపకించుకున్నారు. మరి నా భూమిలోకి ఎందుకు వస్తున్నారు? ల్యాండ్ అక్విజిషన్ జరిగిన భూమిలో రోడ్డు పడలేదు, పక్క భూమిలో రోడ్డు పడింది అనేది వాళ్ళ అర్జీదారుల అర్జీ. దాంట్లో మీరు ఇచ్చిన నోటీసులో లేదు అది. అవన్నీ చెప్తున్నాం సార్, దయచేసి అడ్డు రావద్దు. ఎందుకు అడ్డుకొస్తున్నారు మీరు? పెట్టండి సార్. అసలు ఏంటి సార్ మీ ప్రాబ్లమ్? ఎందుకు ఇంత వితండంగా మాట్లాడుతున్నారు? అసలు ప్రాబ్లం ఏంటి మీకు? కేసు పెట్టండి సార్, మీరు కేసు పెట్టండి సార్. కేసు పెట్టండి మాటికి. ఎవరైనా ఎందుకు పెడతారు కేసు? ప్రభుత్వ అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నావు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, నీ భూమి అంటున్నావు, డాక్యుమెంట్ ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వండి. ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? చాలా మాటలు ఇచ్చిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసి ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఇవ్వండి. ఎందుకు అర్చుకోవడం ఎందుకు? ఇప్పుడు ఇవ్వచ్చు కదా. మీ మీద నమ్మకం లేదు సార్. సరే సరే సరే, మీ సర్వేర్ మీద మీ పైన నమ్మకం లేదు. హైదరాబాద్ వస్తే మేము దేనికైనా సిద్ధం సార్. డిఆర్ఎన్బి వచ్చాడు, అందరూ వచ్చారు. మీ రోడ్ వేసిన డిఆర్ఎన్బి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే. ఏమని చెప్పారు? ఏం చెప్పారు చెప్పండి. మాకు ముందు తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసింది అన్నట్టు సార్. రికార్డ్ అంతా మీ రికార్డ్ ఎవిడెన్స్ అంతా కూడా మేము కూడా తీసినాం సార్. అన్ని సమాధానం చెప్తుర్లే మీరు, అన్ని సమాధానం చెప్తున్నారు సార్. మీరు రికార్డ్ ఎవిడెన్స్ అంతా మొత్తం రాయచుట్లో ఎవరికి అనుకూలం చేయాలనో ఎప్పుడు వచ్చినా ఇదే పని చేస్తున్నారు. మీరు క్లర్క్గా పనిచేసినప్పటి నుంచి కూడా ఇదే పని చేస్తున్నారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి, నేను చూపిస్తా, బయట పెడతాను చూడండి సార్. మేము అడ్వకేట్ ద్వారా వద్దని చెప్పినా కూడా మీరు ఎంటర్ అవుతున్నారంటే మూడో వ్యక్తికి మేలు చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు. మీరు మా అబ్జెక్షన్ మేము చెప్పినా మీరు వెళ్ళిపోయి మళ్ళీ నోటీస్ పెట్టచ్చు కదా. మూడో వ్యక్తికి ఏం మేలు జరుగుతుందో నువ్వు కూడా క్లారిటీగా చెప్తే వింటా. ఏంది మీ మీద నమ్మకం లేదు సార్ మాకు. మేము ఇచ్చినాం సార్, మేము ఇచ్చినాం సార్. వీళ్ళ పైన మాకు నమ్మకం లేదు సార్. ఈయన కానీ వీళ్ళ పైన వాళ్ళ పేరుతోనే నోటీస్ ఇచ్చినాం సార్. ఆయనకి ఆయనే వచ్చింది సార్. ఇది కాంపిటీషన్ నాకు ఇవ్వాలా 2016లో కలెక్టర్ గారు తెచ్చిన ఇదైతే చట్టాలు ఉన్నాయి కదా, చట్టం మీద ఒక్క నిమిషం అవకాశం మాట్లాడతా. మీ ఇద్దరు పైన మాకు నమ్మకాలు లేవు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కావద్దు. ఏం చేస్తానండి? ఏంది మేము మాట్లాడుకుంటున్నాం, అధికారులు అంటున్నారు. అంటే మా భూమిలోకి వచ్చి ఇదే క్లియర్ చేస్తారా? ఉండండి ఒక్క నిమిషం. నోటీసు మొన్న జిరాక్స్ ఎత్తిపోయి ఇచ్చారు.
జిరాక్స్